నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పౌరుల సంక్షేమ పథకాలపై యూనిఫైడ్ కార్డు, సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశం. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్న మంత్రి ఉత్తమ్. చివరి గింజ వరకు కొంటామని రైతులకు భరోసా. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి కావచ్చుందన్న కేంద్రం. త్వరలోనే తయారీ ప్రారంభమవుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడి. హైదరాబాద్ టీజీఐఐసి భూముల వేలానికి రికార్డు ధర. రాయదుర్గం పాన్ మక్తాలో ఎకరా భూమి 237 కోట్ల రూపాయలు. హైదరాబాద్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు. కాసేపట్లో ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా. డీకే శివకుమార్ అవకాశం దక్కుతుందని సమాచారం. అంతర్రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించుకోండి. ఆయా రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన. ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన అమెరికా. హర్ముజ్లో 4 డ్రోన్లు కూల్చివేత, ప్రతిదాడులకు దిగిన టెహ్రాన్. కాజీపేట రైల్ కోచ్ తయారీ యూనిట్ పూర్తి కావచ్చుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ తయారీ యూనిట్పై సమీక్ష నిర్వహించిన ఆయన వివరాలు వెల్లడించారు. కాజీపేట యూనిట్లో త్వరలో ఇంటర్ సిటీ రైల్ కోచ్ల తయారీ చేపడతామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్ సిటీ రైల్ కోచ్లు తయారు చేస్తామని పేర్కొన్నారు. ఈ రైళ్లను దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగిస్తామని చెప్పారు. సుమారు 300 కిలోమీటర్ల దూరం వరకు ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు. ప్రతి ట్రిప్లో అనేక స్టాప్లు ఉండేలా ఈ రైళ్ల సర్వీసులు నడుపుతామన్నారు. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్తో రూపొందుతాయని తెలిపారు. ప్రతి రైలు 20 కోచ్లతో ఆధునిక సౌకర్యాలతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2026 షూటింగ్లో ప్రతిభ కనపరిచి చరిత్రాత్మక విజయం సాధించిన ఈషా సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మ్యూనిచ్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ తుది పోటీల్లో 43 హిట్స్ సాధించి అద్భుత స్కోరుతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి ఈషా సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్కి చెందిన ఈషా సింగ్ అంకిత భావం, క్రమశిక్షణ, పట్టుదల లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆమె అద్భుతమైన ప్రదర్శన భారత క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈషా సింగ్ మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారని పొంగులేటి తెలిపారు. దేశంలోని అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకి లక్షలాది మందికి ఉపాధి, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఒక మంచి ఆలోచనతో ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. వారు ఏ రకంగా కలలు కంటున్నారో ఆ కలల్ని వారి దీవెనలుగా మేము భావించి ముందుకు మరింత ఒడివడిగా వెళ్తాం. గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న మన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా నైపుణ్యానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పటంతో పాటు చట్టం తీసుకొచ్చి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. పర్మనెంట్ క్యాంపస్ ని ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. హరీష్ రావు గారు ఏదంటే అది మాట్లాడతారు, కేటీఆర్ గారు ఏదంటే అది మాట్లాడతారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా చూస్తూ ఊరుకునేది లేదు. ఫస్ట్ అది అడ్డుకోవాలి, ఇది అడ్డుకోవాలని చేసి ఏ ప్రయత్నం చేసినా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి.
మా పనితనంలో మేము చూపెడతాం. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సనత్ నగర్ టీమ్స్ ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని ప్రధాన విభాగాలను సందర్శించారు. ఆయా విభాగాల్లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం సహకరించుకున్న రాష్ట్ర ప్రభుత్వమే వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, హన్మకొండ జిల్లాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్న మంత్రులు రైతులెవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హడావిడిగా కల్లాల్లో దిగుతున్నారే తప్ప రైతు సమస్యలపై కనీస అవగాహన లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. చివరి గింజ వరి ధాన్యం ఎంఎస్పీకి కొనుగోలు చేసే వరకు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా వరి ధాన్యం తడిస్తే మా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేస్తాము. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట పండింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఖరీఫ్ లో గాని, యాసంగిలో గాని మేము వచ్చిన తర్వాత ప్రతి పంట దేశంలోనే ఒక రికార్డు స్థాయి పంట పండింది. పంట పండడంలో గాని, ప్యాడీ ప్రొడక్షన్ లో గాని, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో గాని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 లో నిలబడే విషయం కూడా నేను మనం చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకపోతే వెనకబడిపోతామేమో అని. అయ్యా, ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంఎస్పీ రేటును ప్రకటించడం తప్ప కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, రాష్ట్రానికి బాధ్యత అవుతుందని తెలిసి కూడా సేకరిస్తున్న ధాన్యంలో సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీరు కొనగా ఇంకా మిగులుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుంది. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 16,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అత్యధికంగా రైతులకి పే చేశారు. రైతు దగ్గర నుంచి కొన్న ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీకి కొనడం లే. మరి మీ బాధ్యత ఏంటి? బస్సులో ఎక్కడ తిరిగి షో చేయడం కాదు కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనిపించాల్సిన బాధ్యతని మీరు విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు గుడ్డగాల్చి మీదేయాలని ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడుతూ వడ్లంటే ఏంటో తెలియని నాయకులు కూడా వడ్లను గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రైతుగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బీజేపీ బృందం నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించింది. రైతులు పడుతున్న ఇబ్బందులను నేతలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పట్టించుకునే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదని ఈటెల రాజేందర్ ఆరోపించారు. చాలా మంది ప్రజలు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది కదా, అనుభవం ఉంటుందేమని చెప్పి భావించిండ్రు. కానీ గింత మూర్ఖంగా, గింత అనాలోచితంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. 30 క్వింటాలు ఎకరానికి దిగుబడి వస్తే 10 క్వింటాలు మాత్రమే కొంటాం, 20 క్వింటాలు మీకు నచ్చినగా అమ్ముకోమని చెప్పడం అంటే ఎంత మూర్ఖులు వీళ్ళు అర్థం కావాలి. వాళ్ళు చెప్తున్న మాటలు చెప్పాలంటే కాంటాలు లేవు, అమాలీలు లేదు, బస్తాలు లేవు, సుతులు లేదు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదు, ఇలా దాన్ని నిల్వ చేసుకుందామంటే గోడౌన్ లేవని చెప్పి మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లాలో పలుచోట్ల రైతులు ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహించారు. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గేటు వద్ద లారీల కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు అవుతున్నా తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిలిప్చేడు మండలం చిట్కూల్లో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం బస్తాలు తగలబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
వెల్దుర్తిలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని రైతులు రోడ్డు మీద పోసి నిరసన తెలిపారు. వారికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ పెట్టేందుకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరులకు అదనపు విలువ కల్పించడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా సింగరేణి కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, విధానపరమైన సహకారం, కేంద్ర పథకాల అనుసంధానం ఉంటుందన్నారు. పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. మనది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది. అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైనటువంటి కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం ఉంది. అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా పరిరక్షించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకు తగ్గట్టుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్యన నిర్మించే కెన్ బెట్వా ప్రాజెక్టు ఒక నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన 51వ ప్రగతి సమావేశంలో 9 రాష్ట్రాలకు సంబంధించిన 30,000 కోట్ల విలువైన రైల్వే, విద్యుత్, రోడ్ల ప్రాజెక్టులపై సమీక్షించారు. ప్రజా ప్రాజెక్టుల్లో జాప్యం వల్ల వ్యయం పెరగడమే కాకుండా పౌరుల అత్యవసర సదుపాయాలు సకాలంలో రాకుండా పోతాయని మోదీ వెల్లడించారు. కెన్ బెట్వా ప్రాజెక్టును నమూనాగా తీసుకుని మిగతా రాష్ట్రాలు అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకోవాలని దిశానిర్దేశం చేశారు. నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం వంటి నీటిపారుదల కార్యక్రమాలను సమగ్ర పద్ధతిలో చేపట్టే అవకాశాలను గుర్తించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రాజీనామా చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో లోక్ భవన్లో రాజీనామా సమర్పించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధిష్టానం సూచనతో శాసనసభాపక్షం ఎవరిని ఎన్నుకుంటే వారే తదుపరి సీఎం అవుతారని సిద్దరామయ్య స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్ భవన్కు వెళ్లిన సిద్దరామయ్య తన రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ అందుబాటులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తన స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు గవర్నర్ వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సిద్దరామయ్య రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారు. లోక్ భవన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిద్దరామయ్య కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜ್ಯಪಾಲರ ಭವನದಲ್ಲಿ ರಾಜೀನಾಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ಊರಿನಲ್ಲಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನು ಅವರ ಕಚೇರಿ, ಅವರ ಕಾರ್ಯದರ್ಶಿ ಅವರ ಬಳಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ಪ್ರೊಸೀಜರ್ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅದು ಅವರಿಗೆ ಬಿಟ್ಟಿದ್ದು. ಆದರೆ ಒಂದು ಸಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ರಾಜೀನಾಮೆ ಕೊಟ್ಟ ಮೇಲೆ ಅಂಗೀಕಾರ ಮಾಡಿ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಅವರ ಜವಾಬ್ದಾರಿ. ನಮ್ಮ ಪಕ್ಷ 135+1 ಸ್ಥಾನಗಳನ್ನು ನಾವು ಪಡೆದಿದ್ದೇವೆ. ಜೊತೆಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಕೂಡ ನಮ್ಮ ಸರ್ಕಾರಕ್ಕೆ ಬೆಂಬಲವನ್ನು ವ್ಯಕ್ತ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ನಾವು ಸಂಪೂರ್ಣ ಬಹುಮತದಲ್ಲಿದ್ದೇವೆ. ಅದರಿಂದ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಸಂವಿಧಾನಬದ್ಧವಾಗಿದೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ.
మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య భావోద్వేగానికి గురయ్యారు. తాను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వాన్ని నమ్ముతానని, సమాజంలో అసమానతలు తొలగాలని కోరుకుంటానని వెల్లడించారు. అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నారు. తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పారు. రాజ్యసభకు వెళ్లబోనని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಬಹಳ ವಿನಮ್ರವಾಗಿ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ. ನಾನು ರಾಷ್ಟ್ರ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ನನಗೆ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ, ರಾಜ್ಯ ರಾಜಕಾರಣದಲ್ಲೇ ಇರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ನನಗೆ ಇನ್ನ ಜನ ಆಯ್ಕೆ ಮಾಡಿರೋದು ನನಗೆ 5 ವರ್ಷಕ್ಕೆ ಇನ್ನ 2 ವರ್ಷ ಇದೆ. ಅಲ್ಲಿವರೆಗೆ ಕರ್ನಾಟಕದ ಜನಗಳ ಪರವಾಗಿ ಮತ್ತು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದ ಜನಗಳ ಪರವಾಗಿ ಐ ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ಇನ್ ಆಕ್ಟಿವ್ ಪಾಲಿಟಿಕ್ಸ್. ನಾನು ಕೋಮು ಶಕ್ತಿಗಳ ವಿರುದ್ಧ ಹೋರಾಟ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ರಾಜಕೀಯ ಪಾತ್ರ ವಾಟ್ ಎವರ್ legislative party takes a decision, Congress legislative party takes a decision, and High Command takes a decision. He will be the Chief Minister of the state. ఈ ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన రాజీనామా విషయాన్ని మంత్రులకు తెలియజేశారు. తదుపరి సీఎం డీకే శివకుమార్ అని ఆయన మంత్రులకు చెప్పినట్లు సమాచారం. సిద్దరామయ్యకు డీకే శివకుమార్ పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్కే అవకాశం దక్కుతుందనే ప్రచారంతో బెంగళూరులోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన వారికి డీకే అభిమానులు స్వీట్లు పంచారు. సీఎం డీకే శివకుమార్ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్టానంతో చర్చించేందుకే ఆయన హస్తినా వెళ్లినట్టు అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి ముఖ్యమంత్రిగా భావిస్తున్న డీకే శివకుమార్ కూడా రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్దరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం శివకుమార్ నిర్వహిస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మరొకరిని ఎంపిక చేయడంపైన చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెబుతున్న సిద్దరామయ్య తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకన విధానంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ నిరాశలో ఉన్నారని, దేశ సాంకేతిక ప్రగతిని ఆయన వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, దాని వెనుక ఉన్న కుంభకోణాన్ని వెలికితీసేందుకు న్యాయ విచారణ సహా సిట్ ఏర్పాటు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో స్కామ్కు పాల్పడిన కంపెనీకే సీబీఎస్ఈ జవాబు పత్రాల మూల్యాంకనను అప్పగించారని రాహుల్ ఆరోపించారు. ఈ ఆరోపణలు తోసిపుచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వ కొనుగోలు విధానం ప్రకారమే కాంట్రాక్టు ఇచ్చామని తెలిపారు. ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల్లో వరుస ఓటముల వల్లే రాహుల్ ఈవీఎంలను, డిజిటల్ ఇండియాను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు పరీక్షల అంశాలను రాజకీయం చేయవద్దని మంత్రి కోరారు. సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకన ప్రక్రియలో కొన్ని లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపిన ప్రధాన్ త్వరలో రీవాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. భోపాల్లో మే 12న తన అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో ఆమె అత్త మాజీ జడ్జి గిరిబాల సింగ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన అనంతరం సీబీఐకి చెందిన ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ యూనిట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విషా శర్మ మృతదేహంపై ఉన్న గాయాలు నేరం తీవ్రతను తెలియజేస్తున్నాయని పేర్కొంది. ట్విషాను మానసికంగా వేధించినట్లు వాట్సాప్ సందేశాలు ఉన్నాయని తెలిపింది. ఈ కేసులో పలుమార్లు నోటీసులు అందించినప్పటికీ గిరిబాల సింగ్ స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో గిరిబాల సింగ్ను అరెస్ట్ చేయాలా వద్దా అనేది సీబీఐకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలోనే గిరిబాల సింగ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి నెలకొన్న పరిస్థితిపై భారత్, చైనా నిర్మాణాత్మకమైన చర్చలు జరిపాయి.
ఎల్ఏసీ వెంబడి శాంతి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపాయి. బుధవారం బీజింగ్లో జరిగిన సమావేశంలో సరిహద్దు వెంబడి నెలకొన్న పరిస్థితులపై పలు కోణాల్లో భారత్ చైనా చర్చించాయి. ఈ చర్చలు ముందు చూపుతో జరిగినట్లు ఇవాళ భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అన్ని సరిహద్దు ప్రాంతాల పరిస్థితిపై భారత్ చైనా సమీక్షించినట్లు పేర్కొంది. సరిహద్దుల నిర్ధారణ, నిర్వహణ, యంత్రాంగాల ఏర్పాటు సహా ఇరు దేశాల సహకారానికి సంబంధించిన అంశాలను చర్చించామని విదేశాంగ శాఖ తెలిపింది. సౌదీ అరేబియా జైల్లో 20 ఏళ్ల పాటు శిక్షను ఎదుర్కొని మలయాళీ సమాజం చూపిన మానవత్వంతో ప్రాణాలు దక్కించుకున్న అబ్దుల్ రహీం ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బక్రీద్ పండుగ రోజునే తాను స్వస్థలమైన కేరళకు చేరుకోవడంతో రహీం కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బుధవారం రాత్రి సౌదీ అరేబియా నుంచి విమానంలో బయలుదేరిన రహీం ఇవాళ ఉదయం కేరళలోని కరిపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి వచ్చిన బంధువులను పట్టుకుని రహీం భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడి నుంచి కోజిజోడ్లో ఉన్న తన నివాసానికి రహీం చేరుకున్నారు. రహీంను చూసేందుకు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. 2006లో బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లిన రహీం అక్కడ ఒక దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు మరణించడంతో రహీంపై కేసు నమోదైంది. 2006లో సౌదీ కోర్టు రహీంకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. రహీంకు క్షమాభిక్ష పెట్టడానికి బాలుడి కుటుంబం నిరాకరించడంతో 2018లో సౌదీ కోర్టు మరోసారి మరణశిక్ష విధించింది. రహీం మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి సౌదీ చట్టాల ప్రకారం దాదాపు 34 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ తరుణంలో రహీం ప్రాణాలను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ సమాజమంతా కదిలింది. విరాళాల ద్వారా 34 కోట్ల రూపాయలను వసూలు చేసి సౌదీ కోర్టుకు చెల్లించింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఇరాన్పై అమెరికా మరోసారి దాడి చేసింది. హర్ముజ్ జలసంధిలో 4 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. తర్వాత బందర్ అబ్బాస్లోని గ్రౌండ్ కంట్రోల్ సిస్టంపై దాడి చేసింది. ఆత్మరక్షణలో భాగంగానే దాడులు చేశామని ఓ అధికారి తెలిపారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసిందని వివరించారు. హర్ముజ్లో నౌకాశయానికి ముప్పుగా ఉన్న డ్రోన్లను కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. అటు ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడి చేసింది. తమ బలగాలకు, నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉండటంతో ఈ దాడులు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. హార్ముజ్ జలసంధిలో ఉన్న తమ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఆ డ్రోన్లను తమ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించారు. ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడకముందే తమ దళాలు వారి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. ఇవి ముందు చూపుతో ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని తెలిపారు. రాడార్ వ్యవస్థను ఆఫ్ చేసి హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన అమెరికా ట్యాంకర్పై ఐఆర్జీసీ నౌకాదళం కాల్పులు జరిపిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నీం పేర్కొంది. ఈ ఘటన జరిగిన వెంటనే బందర్ అబ్బాస్ నగరంపై అమెరికా దళాలు దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వెల్లడించింది. అటు అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ప్రతిదాడులు చేసింది. మధ్యప్రాచ్యంలోని ఒక అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేశామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తెలిపింది. అమెరికా ఏ వైమానిక స్థావరం నుంచి తమపై దాడికి పాల్పడిందో దాన్నే తాము లక్ష్యంగా చేసుకున్నామని వివరించింది. ఇరాన్పై దురాక్రమణకు పాల్పడితే వదిలిపెట్టబోమని హెచ్చరించింది. మరోసారి సైనిక చర్యకు దిగితే తీవ్రమైన దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే అమెరికాకు చెందిన ఏ వైమానిక స్థావరంపై దాడి చేశామో ఐఆర్జీసీ వెల్లడించలేదు. కువైట్ పైన క్షిపణి డ్రోన్ దాడి జరిగింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. అయితే ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయో కువైట్ వెల్లడించలేదు. ఇరాన్పై అమెరికా దాడులు చేపట్టిన కొన్ని గంటల్లోనే కువైట్ పైన దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో కాల్పుల విరమణ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్తో పాటు ఇరాక్లోని షియా మిలిటెంట్లు కువైట్ పై పలుమార్లు దాడులు చేశారు. 2 వారాల క్రితం యుఏఈ పైన డ్రోన్ దాడి జరిగింది. ఇరాక్ నుంచే డ్రోన్ దాడి జరిగిందని ఇటీవలే యుఏఈ రక్షణ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు దక్షిణ లెబనాన్లో ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో హెజ్బొల్లాకు చెందిన 150కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. టైర్, నబాతే, బెక్కా లోయలో దాడులు చేపట్టామని వివరించింది. ఇజ్రాయిల్ దాడుల్లో 31 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 40 మంది గాయపడ్డారని పేర్కొంది.
కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. హెజ్బొల్లా లక్ష్యంగా చేసిన దాడుల్లో 14 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సైదా నగరంలో ఓ అపార్ట్మెంట్లో ఇజ్రాయెల్ డ్రోన్ పడి 5 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 20 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు. అద్లాన్ తీర ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 6 మృత్యువాత పడ్డారు. నబాతియే ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడికి ఓ సైనికుడు మరణించాడు. టైర్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. అటు హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో ఓ సైనికుడు మరణించినట్లు హెజ్బొల్లా వెల్లడించింది. కొద్ది రోజుల్లో వాషింగ్టన్ వేదికగా లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆఫ్రికన్ దేశం కెన్యాలో ఓ ప్రభుత్వ బాలిక పాఠశాలలో మంటలు చెలరేగి 16 మంది విద్యార్థినులు మృతి చెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు. గిల్గిల్ ప్రాంతంలోని ఓ ప్రముఖ బోర్డింగ్ స్కూల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ బోర్డింగ్ స్కూల్లో మొత్తం 800 మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. అర్ధరాత్రి వేళ విద్యార్థినులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హాస్టల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన సమయంలో మిగిలిన విద్యార్థినులు బయటకు పరుగులు తీయగా వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.